ఒకవైపు మీ తండ్రి గారు కళను, నాటకాలను, ఇలా రామ్ భజనను ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు, ప్రోత్సహించారు. అదే ఫందాలో మీరు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కమ్ముండిలో. అదే సమయంలో మతము, దేవుడు, సంప్రదాయం విషయంలో మీకు ఒక విభిన్న కోణం ఉందని విన్నాం సార్. నిజంగా అంటే దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దేవుడిపై మీ విశ్వాసం ఏంటి? మతాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నేను బేసిక్గా హ్యూమనిస్ట్గా ఉంటాను. నాకు కులాలు, మతాలు అనేది అసలు జీరో. ఆ నమ్మకమే నేను ఎప్పుడు దాంట్లో ఉండను. నాకు దేవుళ్ళు అనే మూఢ విశ్వాసాలు కానీ, దేవుడు అనేది మూఢ విశ్వాసం కాదు, భక్తితో మూఢ విశ్వాసాలు చాలా ఉన్నాయి. చాలామంది భయంకరంగా చాలా హై పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదేదో ఒక శాంతి చేస్తే లేదా ఒక క్షుద్ర పూజ చేస్తే నాకేదో జరుగుతుంది అని దానికోసం లక్షలు ఖర్చు పెట్టేటువంటి పద్ధతులు ఉండేవాళ్ళు ఉన్నారు. భక్తి అనేది కేవలం మనసుకు సంబంధించింది. నీ నమ్మకం, నీ యొక్క ఆలోచన విధానం. భక్తుడుగా ఉండేవాడు వేషాలు వేసుకొని అవన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం ఎక్కడ కానీ ఏ దేంట్లో కూడా శాస్త్రంలో చెప్పలే. నిజమైన భక్తులు ఎవర్రా అంటే దేవుని పూర్తిగా నమ్మి మంచి సత్ప్రవర్తనతో దేవుని యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకుపోయేవాడు, విలువలతో కూడిన జీవితం ఉన్నవాడు మాత్రమే. నేను భక్తిని ఒక ఆయుధంగా సమాజాన్ని బాగు చేయడానికి వినియోగిస్తాను. నాకు క్లియర్ కోసం నేను నా కాన్సెప్ట్ ఆ విధంగా ఉంటుంది. అంతేలేండి సార్. భక్తి దేవుడు నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా అనేది భక్తి టోటల్గా అది లేదు, బిజినెస్ అవుతుంది. అది చాలా లాస్ట్ థింగ్ ఐ డూ. నోబడీ షుడ్ డూ ఆల్సో. ఎవరు అట్లా రాదు. దేవుని మొక్కుంటే నీకేం సంపదలు రాదు, నీ కష్టాలు ఏం తీరిపోదు, నీ ఆరోగ్యం ఏం బాగా కాదు. నువ్వు ఆరోగ్యం బాగా కావాలంటే నువ్వు ఆరోగ్యంగా పెట్టుకోవాలి, లేదా దానికి వైద్యం చేయించుకోవాలి. నువ్వు మానసిక ఆరోగ్యం కావాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. దేవుని నమ్ముకుంటే ప్రశాంతత వస్తుంది. అంటే మనకంటే ఒక సూపర్ నేచురల్ పవర్ ఉంది అనేది ఒకటి నమ్మాలి. అది ఉంది. ఆ సూపర్ నేచురల్ పవర్ని ఉంది కాబట్టి మనం అందరూ సమాజం సేఫ్గా ఉంది.